29 కోట్ల రూపాయలు కూడా కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాకు వాయిదా మీద డబ్బులు ఇవ్వండి, మీరు మేము తయారు చేసి మెయింటైన్ చేసి రైతాంగానికి నీరిస్తామని చెప్పేసి కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఆ ప్రపోజల్ని మీరు అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాకు వెలుసుబాటు కల్పించినట్టయితే నెక్స్ట్ ఖరీఫ్కైనా సరే మనం ఆ 31,000 ఎకరానికి కూడా నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సభ దృష్టికి తేవడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క సువర్ణాస్తాలతోటి మల్లవరం ఎత్తిపోతల పథకం అని చెప్పి 130 కోట్ల రూపాయలతోటి పథకాన్ని శంకుస్థాపన చేయడం ప్రారంభించడం. సభ నిర్వహించలేను, దయచేసి కూర్చోండి సార్. కష్టం, ఇలా అయితే కష్టం, అర్థం చేసుకోండి. ఒక పక్క సభ్యులందరూ చేతులెత్తి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోవాలి. మీరంటే ఎనలేని గౌరవం ఉంది సార్. నా విమర్శ కాదు సార్, ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి. 20 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది సార్. ఇంకా కేశవ్ గారు 10 నిమిషాల్లో మొదలు పెట్టాలి. ఇంకా ముగ్గురు కన్నా అవకాశం ఇవ్వాలి. ఏం చేయాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో శంకుస్థాపన చేశారు. 17% పనులు చేయడం జరిగింది. దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చాడు. తెలుగుదేశానికి ఒక బ్రాండ్ వస్తుందనేటటువంటి దురాలోచనతో గత ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఇవాళ దాన్ని మళ్ళీ అది శాంక్షన్ అయినటువంటి కార్యక్రమం మీరు ప్రత్యేకించి వాళ్ళు డబ్బులు ఏం కేటాయించక్కర్లేదు. దానికి ఆ పని మొదలు పెట్టించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఇసుక పాలసీ, ఈ ఇసుక పాలసీ వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు. కాబట్టి దయించి దాని మీద పునరాలోచన చేయాలి. అధికారుల జోక్యం తగ్గించాలి. ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటే వాడు వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా ఆళ్లే వెళ్ళి తెచ్చుకునేలాగా, ఆళ్లే తవ్వుకునేలాగా, ఆళ్లే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన. దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి వినయపూర్వకంగా కోరుకుంటూ, ఇక మట్టి ఇంకొకటి సార్, ఏ ట్యాక్స్ దయచేసి కూర్చోండి. ఇంకా లాభం లేదు. ఐ హావ్ టు యూజ్ మై డిస్క్రిప్షన్. ఐఎమ్ సారీ సార్. రెడ్డప్ప గారు, మాధవి స్టార్ట్ చేయమ్మా.